ఇటీవల మాజీ మంత్రివర్యులు మాకు తండ్రి సమానులైనటువంటి అంబటి రాంబాబు గారి మీద అదేవిధంగా వాళ్ళ ఆఫీసు ఇంటి మీద దాడి చేసిన సంగతి చాలా బాధాకరం. ఒక లేని సంగతిని సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మధ్య వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడానికి రాష్ట్రం మొత్తం కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అదేవిధంగా గుంటూరు పట్టణంలో అంబటి రాంబాబు గారు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా వాటిని తీసివేయకుండా ఏదైతే పార్టీ తరఫున మేమందరము కూడా గుళ్ళకెళ్ళి పూజ చేసి వెనక్కి వస్తున్న సందర్భంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వాళ్ళు రెచ్చగొట్టిన తర్వాత పొరపాటున ఒక నోరులోంచి ఒక వర్డ్ జారటం జరిగింది. దాన్ని కూడా రాంబాబు గారు ఆల్రెడీ చింతించారు. అయినా కానీ క్రూరంగా ఏ విధంగా ఆఫీస్ మీద ఇంటి మీద పడి ధ్వంసం చేశారో మీ అందరూ చూశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా లోకల్ ఎమ్మెల్యేని రెచ్చగొట్టారు. హాయిగా వాళ్ళు ఢిల్లీలోనో ఎక్కడో కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇది చేశారో వాళ్ళు డెఫినెట్గా రేపు ఏ విధంగా బాధపడతారో మీరే చూస్తారు. వాళ్ళు ఇక్కడ ఉంటారో మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోతారో తెలీదు. దాంతోపాటు ఇంతకుముందు ఎవరైతే ముఖ్యమంత్రి వర్యురాల మీద నోరు జారినప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు చాలామంది మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అన్నారు. మరి ఈరోజు మీరు చేసింది కరెక్టా అనేది అందరినీ ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. దాంతోపాటు నిజంగా అసలు తిరుమలలో ఇది జరిగిందా జరగలేదా అనేది మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. లేనిపోని అపనిందలు సృష్టించడానికి ఒక ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి వ్యక్తులు లేనిదాన్ని సృష్టించి గుళ్ళు కడగటం ఆ రోజు అంతా చేసి హడావుడి చేశారు. కానీ ఈరోజు మీరు చూసుకున్నట్లయితే సాక్షాత్తు అసెంబ్లీలోనే డిప్యూటీ సీఎం నేను అప్పటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎవరిని అనలేదు, వాళ్ళు చేశారు అని మేము అనలేదు అని మాట మార్చడం దేనికి సంకేతమో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఏదైతే వాళ్ళు చేసిన పని బూమరాంగ్ అయ్యేసరికి దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అని ఎక్కడైతే వాళ్ళకి బలం ఉందో అసెంబ్లీలో దాన్ని మేము మాట్లాడతాము. కానీ మిగతా చోట్ల మేము దాన్ని మాట్లాడటానికి ఎక్కడైతే ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నటువంటి క్వశ్చన్ చేస్తున్నారో దాన్ని రానివ్వకుండా అడ్డుపడుతూ తొక్కివేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి నేను ఒక్కటే కోరుకుంటున్నాను, తెలుసో తెలియకో కొంతమంది వెధవలు తప్పు చేశారు. వాళ్ళందరినీ కాపాడాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెఫినెట్గా బాపట్ల జిల్లా తరపున అదేవిధంగా ప్రకాశం జిల్లా తరపున ప్రతి ఒక్కళ్ళం కూడా మా రాంబాబు గారికి మేమందరం అండగా ఉంటాం. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళం మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా నుండి ముఖ్యంగా ఒంగోలు నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రాంబాబు అన్నకు మద్దతుగా పార్టీ తరఫున మేము, మా కాన్స్టిట్యున్సీలో ఉన్న కాపు సోదరులు, అదేవిధంగా అద్దంకి నియోజకవర్గం నుండి డాక్టర్ అశోక్ గారు, అదేవిధంగా అద్దంకి నుండి కాపు సోదరులందరూ కూడా పార్టీ యావత్తు సంఘీభావం తెలపడానికి వచ్చాం. అంబటి రాంబాబు అన్న మీద జరిగిన అన్యాయపు అరెస్టు, ఆయన మీద జరిగిన దాడి యావత్తు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు సభ్య సమాజం. వాళ్లే దాడి చేసి, వాళ్లే తిట్టి, వాళ్లే రెచ్చగొట్టి, వాళ్లే ఇళ్ల మీదకి వచ్చి నిప్పేసే కాడికి, అంటే ఇల్లు దహనం చేస్తూ ఉంటాం, మనుషుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అనేది 75 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఈ సంస్కృతిని తీసుకురావటం దుర్మార్గం. ఆయన వయసుకు కూడా తగింది కాదు. ఇది సభ్య సమాజం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది ఒకరోజుతో పోదని, ఇటువంటి సంస్కృతిని మానుకోవాలని, మీ కొడుకు లోకేష్ని కంట్రోల్ చేసుకోకపోతే తర్వాత మీరే ఇబ్బంది పడతారని చంద్రబాబు గారికి తెలియజేస్తా ఉన్నాం.